మావోయిస్టు కీలక నేత హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక భయం మొదలైంది. చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కాడడవుల్లో హిడ్మా లాంటి కీలకమైన నేత పోలీసుల్ని ఏ రకంగా హతమార్చాడో చూసాం. అటువంటి ఒక కీలకమైన నేతనే ఈరోజు పోలీసు తూటాకు బలైన పరిస్థితి. కాబట్టి ఇక మావోయిస్టు పార్టీలో ఆ భయం కనిపిస్తోంది. హిడ్మా లాంటి ఓ కీలకమైన నేతనే పోలీసులు పట్టుకొని హతమార్చిని ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబానికి పంపించి ఒక సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు ఆ తర్వాత ఏర్పడుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక మావోయిస్టు పార్టీ కంప్లీట్గా శిథిలావస్థకు చేరిందా, కంప్లీట్గా ఇక జీరోకి చేరిపోయిందా అనే సిచ్యువేషన్ నెలకొంది. ఈరోజు మావోయిస్టు పార్టీకి సంబంధించిన మరికొంతమంది ముఖ్య నేతలు తెలంగాణ పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో జనజీవన స్రవంతిలోకి రాబోతున్నారు. అయితే ఆయుధాలను వీడేందుకు సిద్ధమయ్యారట అగ్రనేతలు. మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ ఎదుట అగ్రనేతలు సరెండర్ అవబోతున్నారు.